సైనికుడికి వెళ్ళాడు అనుకోండి, ఆ మిలిటరీ బాస్ ఉంటాడు చూసారా, అతను పిలిచాడు అతన్ని. ఎప్పుడైతే యుద్ధం రెడీగా ఉందో, నువ్వు యుద్ధ రంగంలో దిగవో ఇంకా ఫోన్లు ఉండవు. నా పిల్లలు ఎలాగున్నారు, నా భార్య ఎలాగుంది, మా అమ్మ నాన్న ఎలాగున్నారు, ఏమి చూడండి. ఇంకా నేను చచ్చిపోతానేమో, నా ప్రాణం ఇదే ఉండదు, నా ఆస్తులు డబ్బు ఇదే ఉండదు, నా ఫ్రెండ్స్ నా బంధువులు ఇదే ఉండదు. ఇంకా టార్గెట్ దేని మీద ఉంటుంది? ఎదరున్న శత్రువు మీదే ఉంటుంది టార్గెట్ అంతా. గురి ఎదరు ఉంటుంది అంతే. సెంటిమెంట్స్ ఏముండవు. నా వాళ్ళు ఏమైపోతారో, నేను చచ్చిపోతే ఇప్పుడు నా పిల్లలు ఏంటో, ఈ ఆలోచనతో ఉంటే యుద్ధానికి వెళ్తాడా? అన్ని తెగించి వెళ్తారు అక్కడికి. కుటుంబం నేను చచ్చిపోయినా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు. అలాగా మంద కూడా ఒక యుద్ధం అపవాదితో. పరలోకం వెళ్ళాలంటే ఎవరిని వెళ్ళాలి? మనల్ని పిలిచిన నాయకుడు ఎవరు? యేసు. ఆ యేసు ఇష్టం నెరవేర్చాలంటే ఈ జీవన వ్యాపారంలో ఎక్కిపోకూడదు.